గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేసిందో, ఎన్ని కుట్రలు చేసిందో, ఎన్ని దుర్మార్గాలు చేసిందో తెలియంది కాదు. అప్పటి నుంచి 2019 నుంచి 2024 వచ్చే వరకు జనాలు ఎంత ఎదురు చూశారో, ఈ ఎలక్షన్ జరగాలి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి, ఆ ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఇస్తారు, అభివృద్ధి భయంకరంగా అభివృద్ధి జరిగింది అని జనాలు ఎంత ఎదురు చూశారో ఆ ఎదురు చూపులకి తగిన ప్రతిఫలం 2024లో జరిగిన ఎన్నికల్లో రుచి చూపించారు జగన్మోహన్ రెడ్డికి. కానీ అంత జరిగినా కూడా ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుదామని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, అమ్మఒడి ఇవ్వలేదు, రైతులకి రుణమాఫీ చేయలేదు, మత్స్యకారులకి రైతు భరోసా ఇవ్వలేదు అని. మీకేం తెలుసండి? అన్నీ చూస్తున్నారుగా, బాగా చూడండి. రుణమాఫీ చేశారో లేదో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మత్స్యకారులకి గత ప్రభుత్వంలో చేసిన దానికంటే భిన్నంగా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి 20,000 రూపాయలు చొప్పున పేరున వేశారు. అది స్పాట్లో వారంలో అమలైంది. అలాగే పోలవరం నిర్మాణం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇటుకేసిన పాపం కూడా లేదు. ఈరోజు రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది. ఇంత బాగా జరుగుతుందంటే కూటమి చేసే ప్రభుత్వం, వాళ్ళు చేసే పనులు జనాలకి ఎటువంటి స్పందన ఇస్తుందో తెలియంది కాదు. అది అందరూ తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్న దుర్మార్గులు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం మానుకుంటే చాలా మంచిది. అలాగే చీరాల నియోజకవర్గానికి వస్తే ఎంఎం కొండయ్య గారు అసలు ఆయన చేసే పనులు అలుపు ఎరగకుండా, ఆయన తిరిగే పనులు కానీ, ఆయన చేసే పథకాలు ఇల్లాలి జనాల్లో ఏదో చేయాలని ఆయన తిరిగే విధానం అసలు జనాలకి గుండెల్లో చొచ్చుకుపోతున్నారు. ఆయన చేసే పనులు ఇంత కాదు. ప్రతిదీ మత్స్యకారుడికి మంచి న్యాయం జరగాలి. చీరాల నియోజకవర్గంలో అందరికీ పేరున మంచి జరగాలి. పేదవాళ్ళకి ఇల్లు రావాలి. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పక్కా ఇల్లులు రావాలని ఎంత కృషి చేస్తున్నారో పక్క నుండి తిరుగుతున్నాం కాబట్టి నాకు తెలుసు. అది అందరూ తెలుసుకుంటే మంచిది. వైసీపీ ప్రభుత్వంలో నాయకులు ప్రతి దానికి బురద జల్లుతున్నారు. ఇప్పుడు మే నెలలో 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తల్లికి వందనం. ఇంట్లో ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు 15,000 రూపాయలు వేసి అది నిరూపించుకుంటారు. చూడండి మీరు కావాలంటే. గతంలో వేస్తానని అన్ని స్టవ్, గ్యాస్ పంపిణీ చేస్తున్నారు, చేశారు. మొత్తం ప్రతిదీ చేసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు రేపు జరగబోయేది కూడా అమలవుతుంది. అయిన తర్వాత మీకు అర్థమవుతుంది పోలవరం రాజధాని ఎంత పరిగిలు పడుతున్నాయో. గత ఎలక్షన్ వచ్చే లోపు పూర్తిగా 90% పూర్తవుతుందని మేమందరం దాని మీద ఆశపడుతున్నాం, నమ్ముతున్నాం కూడా.